బ్రేకింగ్ న్యూస్ 10వ రోజుకు చేరింది దువ్వాడ కుటుంబ పంచాయతీ. పరిష్కారం కోసం ఇరు కుటుంబాల తరపు బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దువ్వాడ వాణికి నోటీసులు ఇవ్వడానికి టెక్కలు వెళ్లారు పోలీసులు. పోలీసుల నోటీసులు తీసుకోవడానికి వాణి నిరాకరించారు. తమ న్యాయవాదిని సంప్రదించిన తర్వాతే నోటీసులు తీసుకుంటాను అని వాణి చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్కు జారీ చేసిన నోటీసులపై వాణి ఆరా తీశారు. సిఐ ఎస్ఐ సమక్షంలో నోటీసులు జారీ చేసిన తిరస్కరించడంతో తదుపరి కార్యాచరణకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇరువురు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. దీంతో పోలీసులు నోటీసులు ఇస్తుంటే ఇరువురు కూడా నిరాకరిస్తున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులు నోటీసులు నిరాకరిస్తున్న విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై చర్చిస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యం నాయుడు అందిస్తారు. సత్యం, ఎందుకు 10 రోజులు గడిచినప్పటికీ ఎందుకు ఒక పరిష్కారానికి రావట్లేదు? 5 డిమాండ్లలో 4 వాటికి శ్రీనివాస్ ఒప్పుకున్నారు. దాదాపు 90% నా ఆస్తుల్ని ఇవ్వడానికి అంగీకరిస్తున్నా అని శ్రీనివాస్ చెప్పారు. కానీ ఎక్కడ పరిష్కారం కుదరడం లేదు. మరోవైపు నోటీసుల విషయంలో నోటీసులు తీసుకోవడానికి ఇద్దరు కూడా తిరస్కరించడంతో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? రోహిత్, చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వివాదం మాత్రం రచ్చకెక్కి 10 రోజులు కావస్తోంది. ఈ విషయంలో మాత్రం ఆ రెండు సంబంధించిన కుటుంబ పెద్దలు గత 5 రోజులుగా చేసినటువంటి ఏవైతే చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఇరువురు ఒకరిపై ఒకరు తొలినాల్లోనే, ఎందుకంటే తన గేట్లు పగలగొట్టి ఇంట్లోకి వచ్చారన్న ఆరోపణ మీద భార్య పిల్లలపై కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాసరావు. మరోవైపు తనతో తన పిల్లలను కూడాను విడిచిపెట్టి వేరే మహిళలతో కాపురం ఉంటున్నారు. ఆ ఇంట్లోకి చొరబడ్డాను తప్ప తను ఏమీ తప్పు చేయలేదు. ఆమె కూడాను అంటే ఇంట్లో చొరబడే క్రమంలో దువ్వాడ శ్రీతో పాటు తన తమ్ముడు, అదేవిధంగా తన అన్నయ్యలు కూడా తనపై తన పిల్లలపై దాడి చేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు పెద్ద స్థాయిలో ఉండడంతో పోలీసులకు మాత్రం ఇది సమస్యను పరిష్కరించుకుంటామని 5 డిమాండ్లు వాణి ఇచ్చినటువంటి డిమాండ్లను పరిగణన తీసుకొని ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, అంటే వాణి తరపు నుండి తన పెదనాన్న కుమారులైనటువంటి డాక్టర్, ఒక లాయర్ ఇద్దరితో పాటు తన అంటే సొంత చెల్లి కూడాను పెద్ద మనుషులుగా రాగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని తరపున మాత్రం తన తమ్ముడైన బాబా మాత్రం నెగోషియేషన్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి 5 డిమాండ్లో 4 డిమాండ్ల విషయంలో మాత్రం ఏకీభవించిన 5వ డిమాండ్ ఏదైతే ఉందో ఆ ఇల్లు ఖాళీ చేయాలి, టెక్కలు విడిచి వెళ్ళిపోవాలి, దాన్ని తదనంతరం ఇప్పుడే రాయాలన్నటువంటి డిమాండ్ మాత్రం శ్రీనివాస్ ఒప్పుకోకపోవడంతో మళ్ళీ కథ మొదటికే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఏవైతే అంగీకరించినటువంటి 4 డిమాండ్లు వాటిలో కూడా పరిష్కారం తీసుకువచ్చే అవకాశం లేకున్న నేపథ్యంలో పోలీసులు రోజు రోజుకి సమస్య జటిలం అవుతుంది. విచారణ జరపడానికి కూడా వీలు కావడం లేదు. సంపన్న కుటుంబాలకు సంబంధించిన వారి మధ్య నెలకొన్నటువంటి ఇది ఆస్తి తగాదాలా లేకపోతే ఆధిపత్యం పోరా, ఇటువంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు మాత్రం దుందుడుగా వ్యవహరించకుండా ఒక సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు రంగంలో దిగారు కాబట్టి ఇది ఒక కొలిక్కి వస్తుందనే కోణంలో పోలీసులు మాత్రం తత్సారం చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఏవైతే పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారో ఆ ఫిర్యాదుల మేరకు నోటీసులు జారీ చేసేందుకు వాణి వద్దకు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇల్లు ఉందో ఆ కొత్త ఇంట్లోపల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా అంగట్లో వాణి వాళ్ళ పిల్లలు ఉండడం జరిగింది. సిఐ నేతృత్వంలో ఈ రోజు దువ్వాడ వాణికి నోటీసులు జారీ చేస్తున్న క్రమంలో పోలీసులు మాత్రం తమ న్యాయవాదిని సంప్రదించి నేను నోటీసులు తీసుకుంటాను, ఈ విషయంలో నాకు స్పష్టత కావాలి. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారా లేదన్న విషయంలో కూడా ఆరా తీశారు. ఇలా ఆరా తీసుకుంటూ ఏదైతే పెద్దల వద్ద సమస్య పరిష్కారం అవుతున్నటువంటి అందరూ చూస్తుందో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ రోజు పోలీసులు నోటీసులు జారీ చేయడానికి వెళ్ళను. ఆ నోటీసులు ఇరువురు కూడా తిరస్కరించడం, ఇంకా ఫర్దర్ స్టెప్ ఏవేయాలన్న కోణంలో పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ పోలీసులు తీసుకుపోయే ఫర్దర్ స్టెప్ ఎలా ఉండిపోతుంది? శ్రీనివాస్ ఇంట్లోకి తలుపులు పగలగొట్టి చొరబడ్డ వాణి ఆ పిల్లల్ని అక్కడ నుండి పంపిస్తారా, లేకపోతే శ్రీనివాస్ ను బయటకు వచ్చి వాళ్ళతోనే మళ్ళీ నెగోషియేషన్ చేస్తారా? ఇవన్నీ కూడాను ప్రశ్నార్థంగా మారుతున్నాయి. 10 రోజులు కావస్తున్నా ఎవరైతే కుటుంబ సభ్యులు వీరిని ఈ సమస్యను పరిష్కరించడానికి రంగంలో దిగిన వాళ్ళందరూ కూడా విసికి వేసవారి వారు కూడా వీళ్ళ సమస్యను వీరే పరిష్కరించుకోవాలని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఘటన ధర్నా దిగినటువంటి 2 రోజుల తర్వాత
తండాలుగా తరలివచ్చినటువంటి బంధువులు మాత్రం ఇప్పుడు ఎవ్వరు కూడా ఆ ఇంటి వైపు చూసేందుకు నిరాకరిస్తారు. ఎందుకంటే తమ గనక వారిద్దరి మధ్యన గనక చర్చల్లో పాల్గొంటే తమ మాట ఫలించే పరిస్థితి లేదు, తమ మాట వినే నాదులు కూడా ఇక్కడ లేరన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ విషయంపై వారికి వారుగా తేల్చుకుంటారా లేకపోతే న్యాయస్థానం ద్వారా పోలీసులు చర్యలు చేపడతారన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. అలాగే అదే విధంగా అంటే వాణి అసలు ఏం కోరుకుంటున్నారు? నిజానికి వాణి ఆమె 5 డిమాండ్లు పరిష్కారం అయితే చాలు అని కోరుకుంటున్నారా, లేకపోతే నిజంగా ఇది ఒక పరిష్కారం కాని సమస్యగా ఉండాలని కోరుకుంటున్నారా? శ్రీనివాస్ కూడా వాణితోనే ఉండాలి అని కోరుకుంటున్నారా? అందుకే ఎక్కడ పరిష్కారం కావడం లేదా? చూస్తే కనుక ఈ సమస్య పరిష్కారం దిశగా ఎటువంటి ఆస్కారాలు కనిపించట్లేదనడానికి ఏదైతే 5వ డిమాండ్ ఉందో 5వ డిమాండ్ లో సుస్పష్టంగా ఆ కొత్త ఇంటిని తదనంతరాన్ని తక్షణమే రాయాలి, ఈ టెక్కలు విడిచిపెట్టి దువ్వాడ శ్రీనివాస్ వెళ్లిపోవాలనే వాణి డిమాండ్ మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడాను ససేమీర అనడం జరిగింది. ఈ విషయాన్ని సుస్పష్టం చేసినటువంటి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వారందరూ కూడాను వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాణి మాత్రం తన పిల్లల భవిష్యత్తు ముఖ్యం, అదే విధంగా టెక్కలి తాను నివసించినటువంటి టెక్కల్లో వేరే మహిళతో శ్రీనివాస్ ఉండాలి నివసించడానికి మాత్రం పూర్తిగా జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి తరుణంలో ఆ సమస్య పరిష్కారం అయ్యే పరిణామాలు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. అటువంటి కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు న్యాయపరమైనటువంటి ఏదైతే పోరాటం ఉంటుందో ఆ పోరాటంలో దేన్ని పరిగణలోకి తీసుకొని వీరు ఈ రోజు మళ్ళీ ఆ సమస్య పరిష్కారం తీసుకెళ్తుందా అంటే బంధువుల మధ్యన ఉన్నటువంటి ఈ వాళ్ళిద్దరి సమస్య మాత్రం పోలీసులు న్యాయస్థానం కోర్టులోకి వెళ్లే పరిణామాలు మనకి సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే గనక జరిగితే తక్షణమే పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ భార్యని పిల్లల్ని కూడా ఆ కాంపౌండ్ నుండి తరిమేయాలి. కానీ తరిమేందుకు మాత్రం ఆమె ససేమేర అంటుంది. అటువంటి దుంతుకు చర్య చేపట్టడానికి కూడా పోలీసులు కూడా సాహసం చేయట్లేదు. ఎందుకంటే పోలీసులు ఇది కుటుంబం సంబంధించిన వివాదం కాబట్టి కుటుంబ తేల్చుకోవాలి, కానీ తాము మాత్రం చొరవ చూపించే పరిస్థితి పోలీసులు మాత్రం ఈ విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నట్టు మనకి అర్థం. 10 రోజులుగా నిరీక్షిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలా గనక జరిగితే మాత్రం ఏం చేయగలం? 10 రోజులు కావాల్సిన పోలీసుల మీద ఎక్కడ మాట వస్తుందన్న ఉద్దేశంతో ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు గనక ఇరువురు తీసుకుని దానికి సమాధానం చెప్పుకోగలిస్తే ఇది న్యాయస్థానం లేదు కదా. మరి నోటీసులు తీసుకోకపోతే పోలీసులు ఫర్దర్ ఏదైనా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు కాబట్టి. ఇద్దరిచ్చిన నోటీసులు ఏదో డొమెస్టిక్ వైలెన్స్ ఇవి కాదు కదా, కొట్టారు దాడి చేశారు అనుకుంటూ క్రిమినల్ కేసులు కూడా పెట్టారుగా. పోలీసులు రంగప్రవేశం చేయడానికి ప్రధాన కారణం అదే. అంటే ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు ఇద్దరు కూడాను నెగోషియేషన్ చేసినప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని తెలిసే పోలీసులు తమ పని తను చేసుకోవడానికి 10 రోజులు పట్టింది. 10వ రోజు కావడంతో ఈ రోజు ఇరువురికి నోటీసులు జారీ చేశారు. ఒకవేళ నోటీసులు గనక జారీ చేస్తే ఆ జారీ చేసిన దానికి ఇరువురు కూడాను పరస్పరంగా న్యాయవాదులు అంటే సమాధానం ఇవ్వాలి. దాంతో పాటు ట్రెస్పాసింగ్ ఓవైపు ఉంది, మరోవైపు ఉంటే క్రిమినల్ కేసు విడాకులు ఇవ్వాలి, విడాకులు ఇవ్వకుండా వేరే మేలుతో ఇటువంటి సెక్షన్లన్నీ ఉన్న నేపథ్యంలో కోర్టులో ఈ వివాదం ఈ రోజు తేలాల్సిందే తప్పగానే బంధువుల మధ్యన తేలదన్నటువంటి స్పష్టత వచ్చిన తర్వాతే పోలీసులు ఈ రోజు రంగప్రవేశం చేశారు. పోలీసులు చేసినట్టు ఈ రంగప్రవేశంలో వారికి కోఆపరేట్ చేసినట్టయితే ఇది ఫర్దర్ గా న్యాయస్థానంకి వెళ్లే అవకాశం ఉంది. అలా న్యాయస్థానం కనుక వెళ్తే మాత్రం ఇప్పుడప్పుడే భార్య వాణి గానీ పిల్లలు గానీ ఆ అంగటి నుండి కదిలే పరిస్థితి లేదు. శ్రీనివాస్ బాహ్య ప్రపంచకు వచ్చే పరిస్థితులు పరిణామాలు మాత్రం దరిచూపు మేరలో కూడా కనిపించలేదు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు దువ్వాడ వాణి శ్రీనివాస్ వివాదం మాత్రం మరికొంత జటిలం అవుతుందనలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ సత్యం, 10వ రోజుకు చేరింది దువ్వాడ కుటుంబ పంచాయతీ, కానీ ఇప్పటికీ కూడా ఒక పరిష్కారం దొరకలేదు. పరిష్కారం కోసం ఇరువురి తరపు బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇద్దరు కేసులు పెట్టుకున్న నేపథ్యంలో అయితే పోలీసులు ఇచ్చే నోటీసులు తీసుకోవడానికి వాణి శ్రీనివాస్ ఇద్దరు కూడా నిరాకరించారు. తమ న్యాయవాదిని సంప్రదించిన తర్వాతే నోటీసులు తీసుకుంటానని వాణి అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా నోటీసులు తీసుకోవడానికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఒక దశలో నిరాకరించిన తర్వాత తీసుకున్నారని చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్కి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్కు జారీ చేస్తున్న నోటీసులపై వాణి ఆరా తీశారు. సిఐ సమక్షంలో నోటీసులు జారీ చేసిన తిరస్కరించడంతో తదుపరి కార్యాచరణకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అవునండి, మరి ఆయన పడట్లేదు, ఆయన పడితే కదా
ఇద్దరికి కట్టారు కదా. అయ్యో కేసు అనేది బెయిల్బుల్ కాబట్టి